కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ టు ఫ్రాక్షన్. సో డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎవ్రీ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ ఎవ్రీ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో ఏదైనా టెర్మినేటింగ్ కానీ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ని కానీ p/q ఫామ్లో మనం రాయగలం. ఎలా రాయగలమో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, కన్వర్ట్ 15.75 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో 15.75ని p/q ఫామ్లో ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే 1 తీసుకొని 1 పక్కన జీరోస్ పెడతాం. ఎన్ని జీరోస్ పెడతామంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుని అన్ని జీరోస్ పెడతాం. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, సో 2 జీరోస్ పెడతాం. అంటే మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 100. ఇప్పుడు మనకు 100 వచ్చింది కదా, ఆ 100తో ఇచ్చిన నెంబర్ని డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తాం. అంటే 15.75 ఇంటూ 100/100 చేస్తాం అనమాట. సో 15.75 ఇంటూ 100 అంటే 1575 అవుతుంది బై 100. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 63/4 వస్తుంది. ఎగ్జాంపుల్, కన్వర్ట్ 15.075 బార్ ఇన్ p/q ఫామ్. సో దీన్ని p/q ఫామ్లో ఎలా రాస్తామో చూద్దాం. స్టెప్ 1, రిమూవ్ ద బార్ అండ్ డెసిమల్ ఫ్రమ్ ద గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్లోంచి డెసిమల్ పాయింట్ని అలానే బార్ని రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 15,075. స్టెప్ 2, రైట్ ద నెంబర్ దట్ ఈస్ నాట్ హ్యావింగ్ బార్. ఇచ్చిన నెంబర్లో బార్ లేకుండా ఉన్న నెంబర్ ఏంటి, 150 అంటే 150. స్టెప్ 3, subtract the number obtained in step 2 from the number obtained in step 1. This is the numerator of our p/q, that is p. సో ఇప్పుడు స్టెప్ 1లో మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 15,075. స్టెప్ 2లో మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 150. సో 15,075 మైనస్ 150 చేస్తే ఏమొస్తుంది, 14,925. అది మనకి p/q ఫార్ములా న్యూమరేటర్ అవుతుంది. సో మనకి p వచ్చేసింది. ఇప్పుడు డినామినేటర్ ఏమవుతుందో చూద్దాం. స్టెప్ 4, కౌంట్ ద డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. స్టెప్ 5, కౌంట్ ద పీరియాడిసిటీ. పీరియాడిసిటీ అంటే ఏంటి, ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయని. రిపీట్ అయిన వాటికి ఏముంటుంది, బార్ ఉంది. సో బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది పీరియాడిసిటీ అవుతుంది. సో బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2. సో పీరియాడిసిటీ ఏమవుతుంది, 2 అవుతుంది. స్టెప్ 6, రైట్ నెంబర్ ఆఫ్ నైన్స్ ఈక్వల్ టు పీరియాడిసిటీ అండ్ రైట్ జీరోస్ ఈక్వల్ టు డిజిట్స్ which are not having bar in the denominator. సో ఇప్పుడు డినామినేటర్లో ఏం రాస్తామంటే ఫస్ట్ నైన్స్ రాయాలి. ఎన్ని నైన్స్ రాయాలి అంటే పీరియాడిసిటీ ఎంత అయితే అన్ని నైన్స్ రాయాలి. ఇక్కడ పీరియాడిసిటీ 2 కదా, 2 నైన్స్ రాస్తున్నాం. సో ఇప్పుడు జీరోస్ రాయాలి. జీరోస్ ఎలా రాస్తామంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ బార్ లేకుండా ఉన్నాయో అన్ని జీరోస్ రాస్తాం. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబరే ఉంది. సో ఒక జీరో రాస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 990. ఇది డినామినేటర్ అవుతుంది. ఆల్రెడీ మనకు న్యూమరేటర్ ఏమొచ్చింది, 14,925 వచ్చింది. డినామినేటర్ ఏమొచ్చింది, 990. సో p/q ఫామ్ ఏమవుతుంది, 14,925/990 అవుతుంది. వర్క్షీట్, కన్వర్ట్ 0.54 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో స్టెప్ 1 ప్రకారం ఏం చేయాలి, మనం బార్ తీసేసి ఓన్లీ నెంబర్ రాస్తాం, 54 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఏదైతే నెంబర్ బార్ లేకుండా ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ బార్ లేకుండా ఏ నెంబర్ లేదు కాబట్టి 54 మైనస్ 0 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 54. ఈ 54 మనకి ఏమవుతుంది, న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఏమేస్తామంటే మనకి ఇచ్చిన నెంబర్లో పీరియాడిసిటీ ఏంటి అంటే ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, 2 నెంబర్స్. సో పీరియాడిసిటీ అనేది 2 అవుతుంది. సో డినామినేటర్లో 2 నైన్స్ వేస్తాం. నైన్స్ పక్కన జీరోస్ వేయాలి. ఎన్ని జీరోస్ వేయాలి, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ బార్ లేకుండా ఉన్నాయో కౌంట్ చేసుకుని అన్ని జీరోస్ వేయాలి. ఇక్కడ ఏం లేవు కాబట్టి జీరోస్ వేయక్కర్లేదు. సో ఇప్పుడు డినామినేటర్ ఏమవుతుంది, 99 అవుతుంది. ఆల్రెడీ న్యూమరేటర్ ఏమొచ్చింది, 54. డినామినేటర్ ఏమొచ్చింది, 99. సో p/q ఫామ్ ఏమవుతుంది, 54/99 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 15.732 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, బార్ని అలానే డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 15,732 అవుతుంది. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం,
ఏదైతే నెంబర్ బార్ లేకుండా ఉందో ఆ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ బార్ లేకుండా ఉన్న నెంబర్ ఏంటి 1573. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 15,732 మైనస్ 1573 ఏమొస్తుంది 14,159 వస్తుంది. ఇది మనకి ఏమవుతుంది న్యూమరేటర్ అవుతుంది. ఇప్పుడు డినామినేటర్లో ఏం రాస్తాం, డినామినేటర్లో నైన్స్ రాయాలి. ఎన్ని నైన్స్ రాయాలి, పీరియాడిసిటీ ఎంత అయితే అన్ని నెంబర్స్ రాయాలి. ఇక్కడ పీరియాడిసిటీ ఎంత 1, ఎందుకు ఒక నెంబర్ రిపీట్ అవుతుంది. సో పీరియాడిసిటీ 1 కాబట్టి ఒక 9 రాసుకుంటాం. పక్కన జీరోస్ రాయాలి. ఎన్ని జీరోస్ రాయాలి, డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని అన్ని జీరోస్ రాయాలి. ఇక్కడ బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 2 నెంబర్స్ ఉన్నాయి. సో 2 జీరోస్ రాసుకుంటాం. ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ ఏంటి 900. ఇది డినామినేటర్ అవుతుంది. న్యూమరేటర్ ఆల్రెడీ ఏమొచ్చింది 14,159 వచ్చింది. డినామినేటర్ ఏమొచ్చింది 900. సో P/Q ఫామ్ ఏంటి 14,159/900. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 1.24 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. సో అగైన్ ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, డెసిమల్ పాయింట్ని బార్ని రిమూవ్ చేస్తాం. సో అప్పుడు వచ్చిన నెంబర్ ఏంటి 124. అగైన్ బార్ లేకుండా ఉన్న నెంబర్ని రాస్తాం. బార్ లేకుండా ఉన్న నెంబర్ ఏంటి 12. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. 124 మైనస్ 12 దట్ ఈక్వల్స్ టు 112. ఇప్పుడు ఇది న్యూమరేటర్ అవుతుంది. డినామినేటర్లో ఏం చేస్తాం, పీరియాడిసిటీ చెక్ చేసి అన్ని 9s వేస్తాం. పీరియాడిసిటీ ఎంత 1, సో ఒక 9 వేసుకుంటాం. ఇప్పుడు జీరోస్ వేయాలి. ఎన్ని జీరోస్ వేయాలి, డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఉన్న నెంబర్స్ ఎన్నో కౌంట్ చేసుకొని అన్ని జీరోస్ వేయాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్, ఒక నెంబర్, సో ఒక జీరో వేస్తున్నాం. ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ ఏంటి 90. ఈ 90 అనేది డినామినేటర్ అవుతుంది. ఆల్రెడీ న్యూమరేటర్ ఏమొచ్చింది 112, డినామినేటర్ ఏంటి 90. సో 112/90 దట్ ఈక్వల్స్ టు 56/45. కన్వర్ట్ 14.5 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ బార్ని డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసి నెంబర్ రాసుకుంటాం. ఏమవుతుంది 145. ఇప్పుడు ఏవైతే నెంబర్స్ బార్ లేకుండా ఉన్నాయో ఆ నెంబర్ రాసుకుంటాం. ఏముంది 14 ఉంది. సో 145 మైనస్ 14 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 131 వస్తుంది. ఇది మనకి ఏమవుతుంది న్యూమరేటర్ అవుతుంది. డినామినేటర్లో ఏం రాస్తాం, పీరియాడిసిటీ ఎంత ఉందో అన్ని 9s రాస్తాం. పీరియాడిసిటీ ఎంత ఇక్కడ 1, సో ఒక 9 రాసుకుంటాం. అలానే డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఉన్న నెంబర్స్ కౌంట్ చేసుకుని అన్ని జీరోస్ రాసుకుంటాం. బట్ ఇక్కడ ఏం లేవు కాబట్టి జీరోస్ రాయవసరం లేదు. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ ఏంటి 9. ఆ 9 అనేది డినామినేటర్ అవుతుంది. ఆల్రెడీ న్యూమరేటర్ ఏం తెలుసు 131. ఇప్పుడు డినామినేటర్ ఏం తెలుసు 9. సో ఫ్రాక్షన్ ఏమవుతుంది 131/9 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 0.9 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. సో ఫస్ట్ చూడండి, డెసిమల్ పాయింట్ని బార్ని రిమూవ్ చేసి నెంబర్ రాస్తున్నా 9. అలానే సో ఇప్పుడు బార్ లేకుండా నెంబర్ ఏంటి ఏం లేదు. సో 9 మైనస్ 0 9 వస్తుంది. డినామినేటర్లో ఏం రాస్తాం, పీరియాడిసిటీ ఎంత అయితే అన్ని 9s రాస్తాం. పీరియాడిసిటీ ఎంత 1, సో ఒక 9 రాసుకుంటాం. 9/9 1. సో 0.9 బార్ P/Q ఫామ్ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 10.363636 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఇక్కడ 36 అనేది రిపీట్ అవుతున్నది. సో దీన్ని ఎలా రాస్తాం 10.36 బార్ అని రాస్తాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ డెసిమల్ పాయింట్ని బార్ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 1036 వస్తుంది. అలానే బార్ లేకుండా ఏదైతే నెంబర్ ఉందో అది రాసుకుంటాం. బార్ లేకుండా ఉన్న నెంబర్ ఏంటి 10. సో 1036 మైనస్ 10 దట్ ఈక్వల్స్ టు 1026. ఈ 1026 ఏమవుతుంది న్యూమరేటర్ అవుతుంది. అలానే డినామినేటర్ రాయాలి. డినామినేటర్లో ఏం రాస్తాం, పీరియాడిసిటీ ఎంత అయితే అన్ని 9s రాస్తాం. పీరియాడిసిటీ ఎంత 2, సో 2 9s రాసుకుంటాం. అలానే జీరోస్ పెట్టాలి. ఎన్ని జీరోస్ పెట్టాలి, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ బార్ లేకుండా ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకుంటాం. బట్ ఇక్కడ ఏం లేవు కాబట్టి జీరోస్ పెట్టనవసరం లేదు. అప్పుడు ఏమొస్తుంది, సో మనకు వచ్చిన నెంబర్ ఏంటి 99. ఈ 99 అనేది ఏమవుతుంది డినామినేటర్ అవుతుంది. ఆల్రెడీ న్యూమరేటర్ ఏమొచ్చింది 1026, డినామినేటర్ ఏమొచ్చింది 99. సో ఫ్రాక్షన్ ఏమవుతుంది 1026/99 దట్ ఈక్వల్స్ టు 114/11 అవుతుంది.